వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం అప్రజాస్వామిక చర్య అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీనాక్షిపై హైదరాబాద్లో ఎలాంటి కేసులు లేవని, బీజేపీ మహిళా వ్యతిరేకాన్ని నిరూపించుకుందని విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇంతకాలం ఓట్ చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సీట్ చోరీకి కూడా తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావచ్చని, పోటీ చేసినా ఎవరూ అడ్డుకోరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్లే పవన్పై తమ మంత్రులు వ్యాఖ్యానించాల్సి వచ్చిందన్నారు. తనకు హిట్లర్ ఆదర్శమని చెప్పలేదని, బీజేపీ వాళ్ళు గాడ్సేనే కాదు కిమ్ను కూడా ఆదర్శంగా తీసుకుంటారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డుతో సహా తెలంగాణకు చెందిన పలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, తుమ్మిడిహెట్టి రిజర్వాయర్ విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు తెలంగాణ డెవలప్మెంట్ కోసం ప్రధాని మోడీతో కిషన్ రెడ్డి ఒక్కసారి అయినా మాట్లాడారా అని నిలదీశారు. హైదరాబాద్ సభలో మోడీని తాను కౌగిలించుకోలేదని, ఆయనే తనను కౌగిలించుకున్నారని రేవంత్ చెప్పారు.